కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్ పవన్ కళ్యాణ్పై ఫిబ్రవరి 20వ తారీఖున చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు పెడన టౌన్ జాతీయ కాపు సంఘం నాయకులు కోనపరెడ్డి రంగయ్య నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్ సామాజిక వర్గ నాయకులపై రైలు తగలబెడితేనే ఆదరణ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని జాతీయ కాపు సంఘం తరపున పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. రైలు తగలబెట్టిన సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 5,000 కోట్లు కేటాయింపు, అలాగే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చారని అనటం ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. జాతీయ కాపు సంఘం పెడన టౌన్ నాయకులు కోనపరెడ్డి రంగయ్య నాయుడు అలాగే ఆయన మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల నుంచి పెడన పట్టణాన్ని సామాజిక వర్గ చేతుల్లోనే ఉన్న ఏ ఒక్క సామాజిక వర్గమైనా మీ మీద అసూయపడిందా, ద్వేషించిందా? ఎందుకు ఈరోజు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. ఏమన్నా జరిగినాయా? ఏ సామాజిక వర్గమైనా మేము అందరినీ ఆహ్వానిస్తాం, ఆస్వాదిస్తాం, అవమానించకుండా అవసరం వస్తే సాయం చేస్తాం. అంతేగాని సామాజిక వర్గాలు ఎత్తమాకండి సార్ దయచేసి. అలాంటి విధానాలు ఒకవేళ తరచూ అలాగే జరుగుతుంటే కనుక మీకు ఎదురయ్యే పరిణామాలు వేరేగా ఉంటాయి సార్. మీరు చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నీ తెలిసి కూడా మీరు ఇలా ఎందుకని మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి. గతంలో ఒక నాయకుడు, ఎక్స్ నాయకుడు, రంగా గారికి నిజమైన వారసుడు నేనే అన్నారు సార్. మరి అదేంటో సార్, మా సామాజిక వర్గం మీద పడుతున్నారు, వారసుడు నేనే అంటున్నారు. ఆ సామాజిక వర్గం రైలు తగలబెడితేనే వాళ్ళకే పట్టమా అని అడుగుతున్నారు సార్. మా దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళతో అనిపించుకుంటాం. పగలేమో ప్రశంసలు మాకు, రేత్రిపూటేమో దారుణమైన రాక్షస రాజకీయ వ్యూహాలు రేత్రిపూట ఇళ్లలో చేస్తున్నారు. మీరు పగల మాకు ప్రశంసలు, మీరే ఉండాలి ముందు, మీరే చేయాలి, మీరే ఏదైనా చేయగలరు అని. రేత్రిపూటేమో రాళ్ళలో వేసి తొక్కేస్తున్నారు మమ్మల్ని. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే ఎవరు సామాజిక వర్గమైనా సరే వాళ్ళ సామర్థ్యత వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అంతేగాని ఒక సామాజిక వర్గం గురించి ఏలెత్తి చూపించటం భావ్యం కాదు. ఇలాంటి ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు. సామాజిక వర్గం అంటున్నారు సార్ ఆనందప్రసాద్ గారు. పెడన చేనేత కళాకారులందరినీ మేము అంటలేదు. మీరు సామాజిక వర్గం గురించి ఎత్తారు కాబట్టి అది మీ ఒక్కరినే ప్రశ్నిస్తున్నాం. మేము మా సామాజిక వర్గమే మీ చేనేత కళకి బీజ్యం పోసింది. పెడన కాపుల వీధి నుంచే సుమారు కాపుల వీధిలో నాకు ఊహ తెలిసి 1970లో పుట్టా నేను. నాకు ఊహ తెలిసి 150 మగ్గాలు కాపుల వీధిలో మా సామాజిక వర్గం నడిపిందే. తోట నాగేశ్వరరావు గారు కట్టక్కు, ఒరిస్సా, సంబలపూర్ లైన్ చూపించింది. అక్కడ మీ వ్యాపారాలు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా చేసింది మా సామాజిక వర్గమే అని మేము ఎప్పుడు చెప్పుకోవాలా. ఇవాళ మీరు మా సామాజిక వర్గాన్ని ఏలెత్తి చూపిస్తున్నారు కాబట్టి మా సామాజిక వర్గం సామర్థ్యం, ఒక సాహసం, సమర్థత ఎలా ఉంటుందో ముందు ప్రతి ఒక్కరికి ఎలా నిలబడతారో అన్నది నిదర్శనం అనేది. మా సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారనేది అక్రోస్తో ఉన్నారు. ఇప్పుడు మీరు అలాంటి అలక పాన్పులు, అక్రోచులు మానేసేయండి. రాష్ట్రంలో పందులు దోసుకునే సమయంలో బరిసేయి నిలబడ్డాడు, భరోసానిచ్చాడు ప్రజలకి. అభిమానిస్తే మేము అంగిట్లో అన్నమవుతాం, అవమానించినా అవహేళన చేసినా అరికాల్లో మేకవుతాం. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎవరైనా సరే సామాజిక వర్గాల గురించి ఏలెత్తి చూపించే ముందు మా సామాజిక వర్గం ఆపదొస్తే బరిసే నిలబడతాం, భరోసానిస్తాం. అభిమానిస్తే, ఆదరిస్తే అంగిట్లో అన్నమవుతాం, అవమానిస్తే అరికాల్లో మేకినవుతాం. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి. సామాజిక వర్గం